తెలంగాణలో క్రైమ్ అడ్డా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. కొద్ది రోజుల క్రితమే మలక్పేటలోని అంధులపై అత్యాచార ఘటన, లైంగిక దాడి ఘటన మనం వెలుగు చూసాం. కానీ ఆలస్యంగా దానిలో భాగంగానే ఆలస్యంగా మనకు కొన్ని విషయాలు టెలిస్క్రైబ్ వెల్లడించింది. అది ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. మలక్పేటలోని 8 సంవత్సరాల అంధు బాలికపై జరిగిన అఘాయిత్యాలతో బయటపడుతున్న విసుగుపోయే నిజాలు. బాలిక స్వస్థలం సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కావడంతో విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు. జూలై 6న ఘటన జరిగితే జూలై 17న కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఆరోగ్యం బాగాలేదని చెప్పి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే తల్లిదండ్రులు వచ్చి దగ్గరలో ఉన్న ఓ క్లినిక్కి తీసుకెళ్లి జరిగిన విషయం డాక్టర్ తల్లిదండ్రులకు చెప్పారు. వెంటనే కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే సరిగా స్పందించలేదు. ఎందుకు స్పందిస్తారు? అది రేవంత్ రెడ్డి ఇలాకా, రేవంత్ రెడ్డి మనుషులే. సో ఎందుకు స్పందిస్తారు? వాళ్ళ ఇజ్జత్ పోతుంది కదా. మరుసటి రోజు అమ్మాయిని నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించిన తల్లిదండ్రులు. నీలోఫర్ హాస్పిటల్లో గుట్టు చప్పుడు కాకుండా ట్రీట్మెంట్ అందించిన డాక్టర్లు ఏం జరుగుతుందో చెప్పాలని కొంతమంది జర్నలిస్టు ఆర్ఎంకి అడిగితే ఏమీ లేదు అని చెప్పి విషయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవానికి మా జర్నలిస్టుల మిత్రులు కూడా ఈ విషయంపై ఏం జరుగుతుందని చాలా డీప్గా అడిగారు. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని ఎక్కడికక్కడ తోస్తూ వచ్చింది. అంటే హాస్పిటల్లో కానీ ఎక్కడ పొక్కనివ్వకుండా చేసింది. ఘటన జరిగిన సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ విషయం బయటకు వస్తే అసెంబ్లీలో ప్రతిపక్షాలు దీనిపై అడుగుతారని చెప్పి ఈ ఘటన బయటికి రాకుండా అధికారులు, డాక్టర్, ప్రభుత్వ పెద్దలు తొక్కి పెట్టారు. మీ ఇంట్లో జరిగితే ఇట్లా చేస్తారా? అధికారులు మీ ఇంట్లో జరిగితే ఇట్లా చేస్తారా? మీ ఇంట్లో మీ అక్క చెల్లికో ఇట్లా జరిగితే ఇట్లా చేస్తారా? ఉండాలా కొంచెం. ప్రజల సొమ్ముదిని రాజకీయ నాయకులు సోతాసు పలుకుతారు. మీరు ప్రజలకు ఒత్తాసు పలకండి అయ్యా అంటే, ప్రజలకు చేరువ చేయండి అంటే ఇదా మీ ప్రభుత్వం? మీడియా వాళ్ళు వచ్చింది లేదు. ఇతర వ్యక్తులు ఎవరు వచ్చినా ఏదైనా అడిగితే ఏం జరగలేదని, ఆరోగ్య సమస్య అని చెప్పాలని అధికారులు, పోలీసులు, ప్రభుత్వ పెద్దలు తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని తెలుస్తా ఉంది. చూసినారా ఏముంటుంది ఈడ? అంధు బాలిక తల్లిదండ్రులపై అధికారులు ఎందుకు ఒత్తిడి పెట్టారంటే అందుల బాలికది సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్. ఆ అంధు బాలిక తల్లిదండ్రులపై అధికారులు ఎందుకు ఒత్తిడి పెట్టారంటే అంధిక బాలిక సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ అని బొమ్రాన్పేట్ మండలం నాగిరెడ్డిపల్లి కావడమే అమ్మాయిపై ఈ జరిగిన ఘటన కంటే ఈ ఘటన బయటకు రాకుండా ఒత్తిడి తీసుకొచ్చడం తల్లిదండ్రుల లోపల కాలిపోతుంది అన్నారు. సో ఇది వాళ్ళు ఏం చేస్తారు? అధికారుల ప్రెజర్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఇప్పటికైనా ఇటువంటి ఘటనలు కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. చూస్తున్నానండి మరొక స్టోరీ. థ్యాంక్ యూ.